హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్‌లో శనగల కర్రీ చేసుకుందామండి. ఈ కర్రీ వచ్చి చపాతీలోకి, పూరీలోకి, రైస్‌లోకి చాలా బావుంటది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 అంగుళాల అల్లం ముక్క వేసుకుందామండి. అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందామండి. అలాగే 2 టమాటాలు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు వస్తది. ప్లీజ్ లైక్ చేయండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అలాగే ఒక స్పూను ధనియాలు కూడా వేసుకుందామండి. అలాగే గుప్పెడు జీడిపప్పు వేసుకుందాం. ఇవి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇలాగ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ముందుగా బాండీ పెట్టుకుని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ముందుగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకుందాము. ఇది పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకుందాం. లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇందులో వచ్చి కరివేపాకు వేసుకుందాం. అలాగే సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, ఇందులో కర్రీకి సరిపడా సాల్టు, పసుపు, అలాగే కర్రీకి సరిపడా కారం వేసుకుందాం. ఒకసారి ఇదంతా కలుపుకుందాం. ఇలాగా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక స్పూను గరం మసాలా వేసుకుందామండి. వేసుకుని కర్రీ అంతా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇలాగ 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న శనగల్ని ఇందులో వేసుకొని కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందామండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఇంకొకసారి కలుపుకుందామండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకుందామండి. నేను చేసిన కర్రీకి గ్లాసున్నర వాటర్ పట్టిందండి. మీరు క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి తిప్పుతూ ఉండాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. కర్రీ వచ్చి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకుందాం.